పద్యనీరాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం. రాతి ప్రతిమ తెచ్చి రాజసంబుగనించి పూజ చేయు నరుడు పూజమాలి భావమందు నరుడు భావింపనేరడు విశ్వదాభిరామ వినురవేమా. బొమ్మే పెట్టి పూజ చక్కర్లేదు, దైవాన్ని తలుచుకుంటే ఎదురుకుండా కనపడతాడు. గోపాలుని తలుచుకున్నామనుకోండి, నల్లనివాడు పద్మనయనంబులవాడు కనపడుతూ ఉంటాడు ఎదురుకుండా. శ్రీరాముని తలుచుకున్నామనుకోండి, దశరథాత్మజుడు కనపడుతూ ఉంటాడు, విల్లు పట్టుకుని, విల్లమ్మ పట్టుకుని, సీతమ్మను పట్టుకుని, హనుమంతుడు ముందు ఉండగా, లక్ష్మణుడు పక్కన ఉండగా మనకు కనపడుతూ ఉంటాడు. అదే చెబుతూ ఉన్నారు. ఓ వేమా, భగవంతుడు కూడా తమలాగే రూపం ధరించిన వాడని ఈ నరులందరికీ నమ్మకం. అందుకే రాతిలో విగ్రహాలు చేసి వాటికి రాజసంగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ తమ హృదయంలోనే రూపరహితంగా ఉన్న పరమాత్మను గురించి ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఏదో పెద్దది 500 అడుగుల ఎత్తు బొమ్మ పెట్టి ఇదే అనుకుంటూ ఉంటారు. తనలోనే దేవుడు ఉంటాడు. ఆ దేవుణ్ణి తానే చూసుకోవాలి అనేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి అని చెబుతున్నాడు.